మానసిక స్థితి సరిలేక నిత్యము ఆకలి కేకలతో నరకయాతన అనుభవిస్తున్న అభాగ్యులను చేరదీసి సంరక్షిస్తుంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. మానవదేవుళ్లారా, అనాథుల అన్నదానానికి అవసరమైన బియ్యము, కూరగాయలు, కిరాణా సామగ్రిని దయతో అందించి ఆదుకోండి. మీ నివాసాలలో వాడని పాతబట్టలను దానం చేసి పుణ్యం కట్టుకోండి. గోత్రోద్భవస్యాం బాలరెడ్డి నామధేయస్యాం చందమ్మ నామధేయస్యాం పురుషోత్తమ రెడ్డి నామధేయస్యాం స్వప్న నామధేయస్యాం మమతా నామధేయస్యాం తద్భుమ్నా నామధేయస్యాం సహాయకం శ్రీమాన్ సహాయకం భానాం క్షేమస్థైర్యధైర్య విద్యాభియారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధ్యరంధ్రమహారేశ్వర్య కామ్యమాక్షదృశారుద్యం వ్యాపారనోద్యోగాఖండ విద్యా ప్రాప్త్యర్థం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామి దేవత అనుగ్రహ ప్రసాద ప్రసిద్ధ్యర్థం అభిషేక పూజాంచ కరిష్యే. అభాగ్య జీవుల ఆకలి తీర్చే అభయంకరా. శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామి దేవతాయ నమో నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. శతమానం భవతి హితాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం భూర్భువస్వః దశ్య విద్రవీణ్యం భర్గోదేవ శ్రీమతి యో నః ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంధి ప్రచోదయాత్. ఇక్కడ చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. అంటే మెయింటెనెన్స్ కానీ, వాళ్ళని చూసుకునేది కానీ, నీట్నెస్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ గుడి కూడా చాలా బాగా కడుతున్నారు. అన్ని జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర, అన్ని తిరిగి చూడలేని వాళ్ళందరికీ ఒకే దగ్గర ఇక్కడ వచ్చి దర్శనం చేసుకునేలాగా చాలా బాగుంది. మాకు చాలా నచ్చింది, చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినందుకు. కార్తీక మాసంలో ప్రతిష్ఠ జరగబోతుంది, యాగాలు కూడా జరగబోతున్నాయి. మనం కూడా దాంట్లో భాగస్వామ్యం కావచ్చు. ఆ పుణ్యం మనకు కూడా వస్తుంది. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల, అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.